పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే ఉపయోగిస్తుంది. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో ఉంటున్న మనల్ని దేవుడు ఎంతగా మనల్ని సిద్ధపరుస్తున్నాడో మనం ఎరిగిన వారంగా ప్రభు సన్నిధిలో మనం కనపడాలని దేవుని చిత్తమైంటున్నది. ఫైనట్ ఇన్ఫైనట్ ఇంగ్లీష్లో చెప్పుకున్నాం కదా. అంటే ఫైనట్ అంటే కనబడేది, అంటే పరిమితి. ఫైనట్ అంటే ఒక లిమిట్ ఉంది. ఇన్ఫైనట్ అంటే లిమిట్ లేదు, అనంతం కదా. దేంట్లో ఉందనుకున్నాం దాన్ని? వెలుగు, లైట్. లైట్లో ఏముంటాయమ్మా? ఇన్ఫైనట్ ఉన్నది, ఫైనట్ ఉన్నది. ఒక వెలుగులు ఇన్ఫైనట్ ఏంటి? వేవ్స్ ఆర్ ఇన్ఫైనట్. తరంగాలు అది ఇన్ఫైనట్, ఎవరు కౌంట్ చేయలేరు. అవి కొలత లేదు, కౌంట్ లేదు. దేనికి? లైట్. ఫైనట్, ఇన్ఫైనట్. ఫైనట్ ప్రోటాన్స్. ఈ ప్రోటాన్స్ ఏమో లెక్క పెట్టచ్చు, కౌంటబుల్. అంటే ప్రోటాన్స్ ఇన్ఫైనట్, ఫైనట్ కలిగిందే ఏంటమ్మా? లైట్. ప్రభు ఏమన్నాడు? నేను వెలుగై ఉన్నాడు అన్నాడు. ఆయనలోనే ఇన్ఫినిటీ ఉన్నది, ఆయనలోనే ఫైనట్ కూడా ఉన్నది. ఇన్ఫినిటీ అనేది తర్వాత ఫైనైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని యొక్క చిత్తంలో కూడా ఏంటంటే అనంతమైన దేవుడు, దేనికైనా అతీతుడు లేదు, ఎవరు కొలవలేరు. అటువంటి దేవుడు తగ్గించుకొని మానవునిగా ఒక శరీరాకారంలో ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు. ఫైనట్ దేవుడు, ఇన్ఫైనట్ దేవుడు, ఫైనట్ ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు. బాగా గమనించండి. వెలుగు ఆ విధంగా, అంటే యేసు ప్రభు అక్కడ తండ్రి యొక్క నిత్యత్వం రెండు కలుస్తుంటే ఏమవుతుందమ్మా? దట్ ఈజ్ లైట్. అది వెలుగు. అలాగే మనకు ఒక జీవితాన్ని దయచేసి ఉంటున్నాడు. మనలో కూడా ఏంటన్నా ఆ రెండు కనబడుతూ ఉండాలి. ఇన్ఫైనట్కి సంబంధించిన ఫైనట్ కావాలి. అంటే ఒక లైట్కి సంబంధించిన ఫైనట్, లైట్కి సంబంధించిన ఇన్ఫైనట్, ఆ రెండు కావాలి. ఏంటమ్మా? వెలుగుకి సంబంధించిన ఫైనట్ అంటే కొలిచేది, తర్వాత కొలత లేనిది అనంతమైన ఒక దాన్ని మనము దేంట్లో చూపించాలి? చూపించినప్పుడు అది లైట్. ఈరోజు లోకంలోకి నువ్వు వెలుగై ఉన్నావు అని ప్రభువు సెలవిచ్చింది వాక్యం ద్వారా. ఎవరమ్మా మనం ఈ లోకానికి? వెలుగు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఏముండాలి? ఫైనట్ ఉండాలి, ఇన్ఫైనట్ ఉండాలి. ఫైనట్ ఉండాలి, ఇన్ఫైనట్ ఉండాలి. దేనికి సంబంధించింది? వెలుగుకు సంబంధించింది. నీ ఇష్టం వచ్చినట్టు కాదు, నా ఇష్టం వచ్చినట్టు కాదమ్మా. వెలుగుకు సంబంధించిన ఫైనట్ అంటే పరిమితమైంది ఏది ఉందో అది కనబడాలి. వెలుగుకు సంబంధించిన ఇన్ఫైనట్ కూడా కనబడాలి. సహోదరుడా, ఆయన జ్ఞానము అనంతమైనది కదా. సర్వజ్ఞుడైన దేవుడు అంటే ఏంటమ్మా? ఆయన జ్ఞానానికి ఏం లేదు? మితి లేదు. దాన్ని నువ్వు తెలుసుకుందాని ప్రయత్నం చేస్తే నీకు చేత కాదు, ఎవరికీ కాదు. ఎంత నువ్వు జ్ఞానవంతుడైనా, ఎంత నువ్వు చేసినా, ఎన్ని పరికరాలు వాడినా, దేవుని నామటి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని జ్ఞానాన్ని మాత్రం ఎవరు కూడా పరిశోధించలేరు. ఇది అని ఎవరు చూపించలేదు, ఎందుకంటే అనంతమైంది.
దేవుని జ్ఞానం. ఈరోజు ప్రశ్న అది ఏంటంటే మనం కంపేర్ చేసుకుంటాం. మనలో అనంతమైన ఆయన జ్ఞానం ఉండాలని, అనంతమైనది ఉండాలని దేవుని చిత్తం ఏంటున్నది. ఆయన జ్ఞానము అనంతమైన. సో జ్ఞానాన్ని ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకుందని ట్రై చేద్దాము. సంఘము దేవుని యొక్క జ్ఞానం సోదరుడు, ఇది అనంతమైనదిగా మనం గుర్తించాలి. ఈ జ్ఞానం మనకు అర్థం కాదు సోదరుడు. ఎంతగా నువ్వు తెలుసుకుందామని ట్రై చేసినా అది కుదరదు. కానీ ఒకటి మాకు తెలుసుకోవచ్చు, ఏంటంటే దాంట్లో ఉన్నది ఏంటి, ఫైనెట్ ఉన్నది. ఫైనెట్ అంటే అది నువ్వు తెలుసుకోగలిగింది ఒకటి ఉన్నది, ఏంటంటే దేవుని చిత్తం. ఏంటమ్మా, ఈరోజు దేవుని జ్ఞానాన్ని మనము ఎరగలేము, కానీ దేవుని జ్ఞానం అనేది అనంతమైనది. ఆ అనంతమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటూ మనం ఏం చేయాలి, దేవుని చిత్తాన్ని మనము జరిగించాల్సిన వారు ఉంటున్నాం. అర్థమైందమ్మా? దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించగలుగుతావు, కానీ దేవుని జ్ఞానాన్ని నువ్వు కనుక్కోలేవు. ఎవరి వల్ల కాదు. నువ్వు ప్రయత్నం చేస్తే అదంతా కూడా నీ సమయం అంతా వ్యర్థమైపోతుంది. జ్ఞానం కాదు మనకు కావాల్సింది. ఏం కావాలమ్మా? ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్. జ్ఞానం ఏం చేస్తుందమ్మా? ఎవరైనా చెప్పండి. ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటమ్మా? దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది 1 కొరింథీ 8వ అధ్యాయం ఉంటుందమ్మా. ఏంటమ్మా? జ్ఞానము. నీవు జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానం సంపాదించుకొని అనుకుంటే నీకు వచ్చేది ఏంటమ్మా? అతిశయం వస్తుంది. నీకు అతిశయం వస్తుంది. ప్రేమ ఏది కావాలా? అతిశయం కావాలా సహోదరుడు? వద్దమ్మా. అది ఒక్క ఆయనకే తగును. ఎవరికి? దేవునికే తగును. జ్ఞానము ఆయనది. అనంత జ్ఞాని ఆయన, అంతే. ఈరోజు మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని మాత్రమే మనము జరిగించేవారు. దట్ ఈస్ ద రీజన్ గాడ్ హ్యాస్ కాల్డ్ అస్. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసింటున్నాడు. అప్పుడు దేవుడు అదే మాట అంటాడు. ఏమంటాడమ్మా? నాతో కూడా ఆయన సాక్ష్యం. ఎవరి సాక్ష్యము అమ్మా? దేవుని సాక్ష్యము మనలో నిలుస్తుందన్నమాట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యోహాను పత్రిక 1 యోహాను 5వ అధ్యాయము 9వ వచనం. మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. ఆ సాక్ష్యం మన యందు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువారు తనలోనే ఈ సాక్ష్యం కలిగి. ఆమేన్. ఏంటమ్మా? తనలో మనలో ఏంటమ్మా? ఆయన సాక్ష్యాన్ని. నేను ఎందుకు పడి అంటే పడిపోద్దాను. అమ్మ కూర్చో. ఆయన సాక్ష్యము మనలో నిలిచి ఉండాలి. సహోదరుడా, జ్ఞానం సంపాదించటం కాదు, తండ్రి చిత్తం ఏంటి, తండ్రి చిత్తం ఏంటి, ఇదే మనం ఎరగాలి. వాట్ ఈస్ గాడ్స్ విల్. ఉదయకాలంలో కూడా మనం తెలుసుకున్నాం. ఎలా మనం తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాం? ఇరుకు మార్గంలో మాత్రమే తెలుసుకోగలుగుతాం. వెడల్పు మార్గంలో తండ్రి చిత్తం తెలియదు. ఇరుకు మార్గంలోనే మనము తండ్రి చిత్తాన్ని ఎరగలుగుతాం. ఇరుకు మార్గం సహోదరుడా, ఎంతగా మనం తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఎంతగా మనము ప్రయాసపడుతున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఆకాశం చూస్తే ఆ వైశాల్యత కౌంట్ చేస్తారా ఎవరైనా? నక్షత్రాలను లెక్క పెట్టలేస్తారా? నీ చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. నక్షత్రాలనే లెక్క పెట్టడం ఆయన జ్ఞానాన్ని లెక్క పెడతామా? ఆయన జ్ఞానం మనకి ఏం అర్థం చేద్దామా? కానీ దేవుడు గొప్ప ఇచ్చింది అంటే ఒక చిత్తాన్ని మనము జరిగించవచ్చు.
ఆయన చిత్తాన్ని మనం జరిగించాలని దేవుని చిత్తం ఏంటంటే సోదరుడా, ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు సంఘం అని ఆయన జ్ఞానంలో ఏం పెట్టాడమ్మా, సంఘం కూడా అనంతమైనది దీంట్లో. ఎందుకంటే ఎప్పుడుందమ్మా పాటలు పాడుతున్నాం, యుగాలకు పూర్వం యుగాలకు పూర్వం ఉన్నది ఏంటమ్మా, అనంతం. యుగాలకు పూర్వం ఉన్నది ఏంటి, సంఘము. ఇప్పుడు ఏర్పడేది కాదు సంఘం సహోదరుడా, ఇప్పుడు నువ్వు ఏర్పరచుకుంది కాదు. ఈ సంఘము యుగాలకు పూర్వమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘాన్ని నువ్వు ఎరగాలని ఆ జ్ఞానం అనేది ఏంటమ్మా, ఇది అనంతమైనది. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఫైనైట్ అంటే కనబడే చిత్తాన్ని మనం జరిగిస్తున్నాం. దీంట్లో ఏముండాలి, సృష్టి క్రమం ఉండాలి. ఏంటమ్మా, దీంట్లో ఒక క్రమం ఉండాలి. అంతేగా మనం చూస్తుంటే ఏంటమ్మా, ఆకాశ వైశాలను చూస్తే కనబడేది ఏంటి బ్రదర్, సృష్టి యొక్క చక్కటి క్రమాన్ని చూస్తున్నాం మనం. చక్కటి క్రమం ఉదయకాలంలో కరెక్ట్గా, అది పాతకాలం చెప్తారు, అదేదో పొద్దున్న నక్షత్రం వస్తుంది ఏంటమ్మా, వేకువ చుక్క, ఉదయకాలం కరెక్ట్గా టైం కనబడుతుంది. దాన్ని బట్టే ఇంతకుముందు మన పూర్వీకులందరూ కూడా ఇప్పుడు తెల్లవారిందని లేచి వాళ్ళ పనులు స్టార్ట్ చేసేవారు. రాత్రంతా కనబడేది కాదు, కరెక్ట్గా ఆ టైం. ఎవరు ఏర్పాటు చేశారు క్రమం, ఎవరు ఏర్పాటు చేశారు క్రమం?